తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది. మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయిందంట. ఆల్రెడీ చాలా రోజుల కింద అంటే దాదాపు 1 ఇయర్ అయిపోయిందో ఇంకెక్కువైందో. అప్పటి నుంచి స్పీకర్ దగ్గర వీళ్ళు ఏసినటువంటి అనర్హత పిటిషన్లు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏసినటువంటి అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరి దాని మీద హైకోర్టు విచారణ, నెక్స్ట్ సుప్రీంకోర్టుకెళ్ళిర్రు. మరి సుప్రీంకోర్టు గతంలో జూలైలో అనుకుంటా, జూలై ఎండింగ్‌లో 3 నెలల గడువు ఇచ్చింది. మరి 3 నెలల గడువు కూడా కంప్లీట్ అయింది. జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31కి ఆ 3 నెలల గడువు కంప్లీట్ అయింది. ఆ తర్వాత వీళ్ళు ఇంకొక 2 మంత్స్ కావాలి, మాకు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపలే కాబట్టి ఇంకో 2 మంత్స్ టైం కావాలని కూడా వీళ్ళు అడిగారు. మరి ఆ 2 మంత్స్ కూడా మరి దగ్గరికి వస్తుంది. సరే, ఆ 2 మంత్స్ టైం వీళ్ళు అడిగారు, ఇంకా సుప్రీంకోర్టు అయితే ఫైనల్ చేయాలి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ మీద మరి కోర్టు ధిక్కార పిటిషన్ వేసిరు. మరి నేపథ్యంలో మరి త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి సీజే గవాయ్ గారు అయితే చాలా సీరియస్ అయ్యారట. వారంలో నిర్ణయం తీసుకోవాలి, మరి వారంలో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కింద మిమ్మల్ని జైలుకు పంపిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి అయితే వీళ్ళు సీజే వార్నింగ్ ఇచ్చినట. మరి నిజంగా అంటే ఇక్కడ ఈ రాజ్యాంగంలో స్పీకర్కు అపరిమిత అధికారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు సీజేకి కూడా అపరిమిత అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని బట్టి ఇక్కడ శాసన వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో వీళ్ళు వేలు పెట్టొద్దు, వీళ్ళల్లో వాళ్ళు వేలు పెట్టొద్దు. కాకపోతే చాలా తీర్పులు ఏమంటాయంటే, మేము శాసన వ్యవహారంలో మేమైతే ఖచ్చితంగా అంటే అన్యాయం జరుగుతుంటే ఊకోము, ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవుతామని వీళ్ళు చెప్తూ ఉంటారు. సరిగా అది ఎడతెగని ఫైటింగ్, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మరి నేపథ్యంలో నిజంగానే స్పీకర్ను జైలుకు పంపించే అవకాశం ఉందా లేదా అనేది ఇంకో చర్చ. మళ్ళీ అక్కడ స్పీకర్ వరకు అంటే స్పీకర్ను జైలుకు పంపించే అసలు అవకాశం ఉందా, న్యాయ వ్యవస్థకు హక్కు ఉందా అనేది ఇంకో చర్చ. కాకపోతే సీజే గారు అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు, 1 వీక్లో ఖచ్చితంగా మీరు డిసిషన్ తీసుకోవాలి, లేకపోతే మరి మీ మీద ఖచ్చితంగా మేము జైలుకు పంపించాలి. మరి న్యూ ఇయర్ జైల్లో చేసుకుంటారా లేకపోతే ఇక్కడ చేసుకుంటారా అని కూడా వార్నింగ్ ఇచ్చిందంట మరి మన సీజే గారు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ శాసనసభ స్పీకర్ మీద అయితే వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తీసుకుంటారా నిర్ణయం, లేదంటే మేమే ఇన్వాల్వ్ అయ్యి తీసుకోవాలని కూడా క్వశ్చన్ చేసిరట. వారం లోపు నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే కోర్టు ధిక్కారం కింద మేము స్పీకర్ను జైలుకు పంపిస్తాం అని చెప్పిరట. మరి ఆ తర్వాత ఒక 4 వీక్స్ మళ్ళీ వాయిదా కూడా వేసిరట కేసు. మరి కాకపోతే ఇక్కడ ఏంటంటే వచ్చే 4 వారాల్లో సీజే గారు బహుశా నన్ను రిటైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ సీజే రిటైర్ అయ్యిందంటే మళ్ళీ ఇది కొత్త బెంచ్ పోతుంది, మళ్ళీ కథ నడుస్తుంది. మరి లోపల వీళ్ళు నిజంగా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇంకో చర్చ. మరి నిర్ణయం తీసుకోవాలని అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది, చాలా కఠినమైనటువంటి కామెంట్లు అయితే వేసింది. మరి వీళ్ళు కూడా ఇక్కడ స్పీకర్ తరఫున అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి వీళ్ళు కూడా వాదనలు వినిపించారంట. 1 వీక్లో 4 వారాల్లో 4 వారాల్లో అంటే ఒక 1 మంత్ లోపల మేము దీన్ని ఫైనల్ చేస్తామని చెప్పారంటే. ఆల్రెడీ నేను అనుకుంటా 8 మంది సంబంధించి ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ అయిపోయినాయి. 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి 2. ఒకటేమో దానం నాగేందర్, ఇంకోటి కడియం శ్రీహరి. దానం నాగేందర్ మీద ఎట్టి పరిస్థితుల్లో వేటు పడుతుందని అందరు చెప్తారు. ఎందుకంటే ఆయన అఫీషియల్గా అంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మేము ఏడమారినాం, మేము ఓన్లీ సీఎం దగ్గరికి పోయినాము, ఓన్లీ అభివృద్ధి పనుల కోసమే పోయినాము, మేము అసలు పార్టీ కండువా వేసుకోలేదు, ఎక్కడ అసలు మారినట్టు ఎక్కడ మేము చెప్పుకోలేదని కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా 8 మందిని మీద అనర్హత వేటు వేయడం అయితే కొంచెం సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే దానం నాగేందర్ తప్పించుకోనికి లేదు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఇక అడ్డంగా దొరికిపోయినట్టు. ఆయన ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతుంది. మరి ఆయన వేటు పడేదాకా వేచి చూస్తారా, లేకుంటే ముందే రాజీనామా చేస్తారా? ఆల్రెడీ ఎట్లా జూబ్లీహిల్స్లో గెలిచిండ్రు కాబట్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విన్ అయిన తర్వాత కాంగ్రెస్లో జోష్ పెరిగింది, ఇంకో బై ఎలక్షన్ వచ్చినా చూసుకుందాం అన్నట్టున్నారు. కాబట్టి దానం నాగేందర్ ముందే రాజీనామా చేయిస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. దానం నాగేందర్ ఆల్రెడీ బాగా మాస్ లీడరు, మంచిగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బాగా పట్టున్నటువంటి నేత కాబట్టి మరి బహుశా దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నాం. ఇంకా కడియం శ్రీహరి కూడా ఎలక్షన్ టైంలో ఆయన అయితే కండువా వేసుకున్నారు. వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయన ప్రచారం చేసిండు కాబట్టి ఆ టేబుల్ సరిపోతాయి. ఆయన మీద కూడా అనర్హత వేటు పడేటువంటి అవకాశం అవుతుంది. వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా వేటు పడుతుంది, అనర్హత వేటు. అందుకే వీళ్ళు ఇప్పటివరకు విచారణకు రాలేదని చెప్తున్నారు. కాబట్టి మిగిలిన 8 మంది సేఫ్ ఉండొచ్చు. కాకపోతే ఒక ఆయన తెల్ల వెంకట్రావు ఉన్నాడు కదా, ఆయన మీద కూడా కొంచెం డౌట్ ఉంది. మరి చూడాలి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. కానీ మరి ఓవరాల్గా అయితే వచ్చేటువంటి 4 వారాల్లో మరి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే
మరి ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నటువంటి ఇద్దరితోటి రాజీనామా చేస్తారా లేదంటే ఏం చేస్తారనేది చూడాలి. ఎట్లా ఏదేమైనప్పటికీ మళ్ళా రాష్ట్రంలో అయితే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి. మన జూబ్లీ హిల్స్లో ఎట్లయితే హడావిడైందో ఈసారి కూడా మళ్ళీ హడావిడి అయితే అవుతుంది త్వరలోనే. అంటే ఇక ఒకవేళ వెయిట్ చేసిరంటే మళ్ళీ 6 మంత్స్ లోపలనే ఎలక్షన్లు, అంటే మళ్ళీ ఎండాకాలం లోపల ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎట్లా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ శాసనసభ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ లోపల ఇవి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా స్పీకర్ మీద అయితే సుప్రీంకోర్టు సీజే బాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి గవాయ్ గారు అయితే బాగా సీరియస్ అయ్యారట. జైలుకు పంపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారట. మరి బహుశా దీని మీద క్యాబినెట్ మరి ఎటువంటి అంటే దాంట్లో సరే ఇంటర్నల్గా చర్చ అయితే జరగవచ్చు కాబట్టి వాళ్ళు ఏదో ఒక వ్యూహంతో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేసేటువంటి అవకాశం అయితే ఉంది.